అన్న ఈ వ్యక్తి ముస్లిం గా కన్వర్ట్ అయ్యిందా మీకేమనిపిస్తుంది? ఇట్లా ఎందుకు తయారైంది మరి? ఓకే, ఇగో ఈ వ్యక్తిది ఈయన ముస్లిం గా కన్వర్ట్ అయ్యిందని నాకు ఈ ఫోటో పంపించడం జరిగింది. ఎలిగేషన్ చేసే వ్యక్తులలో ఒక వ్యక్తి. మరి ఇలా ఊరు గ్రామస్తులు కూడా నిజంగా ఈయన కన్వర్ట్ అయ్యిందా లేదా? రేపు పొద్దున నేను మీ ఊరికి వచ్చి క్వశ్చన్ చేస్తా. సార్ చేయండి సార్. మరి ఎందుకు ఆ డ్రెస్ ఎందుకు వేసుకున్నారు? ఈ ప్రచారం ఎందుకు వస్తుంది అంటే నిప్పు లేని పొగరాదు అంటారు కదా, ఇది ఎందుకు వస్తుంది? అది వాళ్ళకి తెలియాలి ఎందుకు వస్తుంది. అదే నేను హిందూ అని అయితే ముస్లిం అయితే నాకు మొత్తం ఇక్కడ నేను ఇది మాది పాత దర్గా మీద ఇది మాది ఇది అంటే ఎక్కడ ఇది? కొండారెడ్డిపల్లిలో మీ బాయ్ దగ్గర ఉంది దర్గా? మా బాయ్ దగ్గర. ఇక్కడ కందూరు చేస్తారు, అన్ని చేస్తారు. కందూరు చేస్తాం. ఇది మొగలాలి సామె మీకు ఇట్లా ఈయన దగ్గరకు తీసుకొని మంత్రాలు ఏమైనా నేర్పిస్తాడా? తప్పు ప్రచారం, మంత్రాలకి ఇంత లేదు. మేము దేవునితో నడుస్తున్నాం కాబట్టి దేవుని మీద ప్రకారం పోతున్నాం. అది కిందికి ఉంది, చేనులోకి ఉంది కాబట్టి మొగలాలి సామె మీద దొంగ లంగా బట్టబాజు ఎవరు అబ్బాయిని చంపేసిండు ఇవన్నీ రూమర్స్ వస్తున్నాయి. మీరు ఏమన్నా విన్నారా? నేనైతే ఇంతవరకు వినలేదు. నేను చూసినంత వరకు అయితే. మరి ఏం చెప్తారు ఇట్లా ఎలిగేషన్ చేసిన వాళ్ళకి? మీరు ఏం అడుగుదాం అనుకుంటున్నారు? ఇలాంటి ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు చేయొద్దని నేను కోరుకుంటున్నా. ఒక్కటే చేస్తే ఏం చేస్తారని హాస్పిటల్కి వెళ్ళింది కూడా. అరే చాలా దారుణంగా ఉంది కదా. ఇట్లా ఎందుకు, ఏమైందని అన్నారు? మరి ఈయన దొంగ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. నేను సంవత్సరం అయింది ఇక్కడికి రావట్టి. సంవత్సరం నుంచి నాకైతే ఏ దృష్టి తగలేదు. మరి ఇదంతా చేసిండు ఏమైనా డబ్బులు తీసుకుని? ముస్లిం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు కావచ్చు, ముస్లిం దేవుణ్ణి మొక్కిన వాళ్ళని సెక్యులర్లు వీళ్ళని అంటున్నారు. ఇప్పుడు శాతవాళ్ళు బాణవతులు లేవంటారు. అయితే ఇప్పుడు మా భార్యకి నేను ఇన్ని ఖర్చు పెట్టుకొని తిరిగిన. మరి ఇప్పుడు ఈ అన్నిటోళ్ళు వచ్చి మా భార్యకు చూడాలి. ఎవరన్నా వీళ్ళ ఇంటి పక్కన ఉన్నోళ్ళు వాళ్ళకి తెలుస్తుంది కదా వీళ్ళ వైఫ్కి ఏమైంది అనేది. వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం దయచేసి ఈయన నిజం చెప్తుండా అబద్ధం చెప్తుండా నాకు మెసేజ్ పెట్టే ప్రయత్నం. నేను ఈయన అబద్ధం చెప్పినంటే మాత్రం 100% వీళ్ళ ఇంటికి వచ్చి కూడా ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తాను. అన్న, మా అమ్మ, మా నాయన అందరు తిరిగిండ్రు. స్వామి గురించి కొంతమంది చెప్పినాకలా మామ దగ్గరకు వచ్చినాకలా ఒకటే అన్నాడు, ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు? దళిత కులంలో పుట్టిన నేను ఎస్సీ. అందరు నన్ను పీర్ల మసీదులకు కూడా ఎంట్రీ చేయలేరు నన్ను. అట్లాంటిది నన్ను దేవుని కాడ మొక్కిపించారు. ఆంజనేయ స్వామి గుడి కూడా ఎక్కనియరు. అట్లాంటిది నరసింహస్వామి దళితులని మిమ్మల్ని గుళ్ళలకు రానియరా? ఇప్పుడు మామ అసంటదే దేవుళ్ళు హిందూ దేవుళ్ళకి అందరికి మొక్కుతున్నాడు. ఆ ముస్లిం ఆయన ఎందుకోసం మొక్కుతున్నాడు అవతలకి చెప్పండి. బిజినెస్ కోసం మొక్కుతుండే అనుకోవచ్చు కదా. బిజినెస్ కోసం అయితే బొట్టు ఎందుకోసం పెడతాడన్న? రుద్రాక్షమాలు ఎందుకోసం వేస్తాడు? ఇంట్లో ఎందుకోసం కూర్చోబెట్టుకుంటాడు? అన్న ఈ వ్యక్తి ముస్లిం గా కన్వర్ట్ అయ్యిందా మీకేమనిపిస్తుంది? ఇట్లా ఎందుకు తయారైంది మరి? ముస్లిం డ్రెస్ వేసుకొని టోపీ ఎందుకు పెట్టుకున్నాడు? అది ఇప్పటి తరం నుండి వచ్చింది. అది ఓకే, ఇప్పుడు వచ్చింది కదా. అది ఇట్లా ఉంటుందా? అంటే ఏదైనా చేసినప్పుడు వస్తుందా? దేవుని పట్టేటప్పుడు ఇట్లా తయారవుతారా? ఓకే, ఒక్కసారి నేను ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తా. బ్రదర్ మీ పేరేంది? మీరేనా ఇది? ఏది ఈ టోపీ పెట్టుకున్న వ్యక్తి? నువ్వు ముస్లిమా హిందువా? హిందూ. పేరు జానకిరామ్. ఓకే, ఏ ఊరు మీది? కొండారెడ్డిపల్లిది నార్కర్నూలు మండలం. ఓకే, ఇగో ఈ వ్యక్తిది ఈయన ముస్లిం గా కన్వర్ట్ అయ్యిందని నాకు ఈ ఫోటో పంపించడం జరిగింది. ఎలిగేషన్ చేసే వ్యక్తులలో ఒక వ్యక్తి. మరి ఇలా ఊరు గ్రామస్తులు కూడా నిజంగా ఈయన కన్వర్ట్ అయ్యిందా లేదా? రేపు పొద్దున నేను మీ ఊరికి వచ్చి క్వశ్చన్ చేస్తా. సార్ చేయండి సార్. మరి ఎందుకు ఆ డ్రెస్ ఎందుకు వేసుకున్నారు మీరు? సార్ అది ప్రతిసారి నేను చేసుకుంటాను సార్. చిన్న ఉన్నప్పటి నుంచి పండుగ చేసుకుంటున్నాం. అదే విధంగా పండుగప్పుడు ఆ విధంగా రెడీ అవుతారా? రెడీ అవుతాం మేము. మిమ్మల్ని హిందూ నుంచి ముస్లింగా కన్వర్ట్ చేయలే? అస్సలు చేయలే, ఎవరు చేయలే. ఓకే, ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? నేను సంవత్సరం అవుతుంది సార్ వచ్చి. ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ నాకు ఇప్పుడు మంచిగా ఉంది. ఇప్పుడు వచ్చినందుకు చేసినందుకు దేవుని మొక్కున్నా చేసుకుంటున్నా పోతున్నా. ఓకే, ఇక్కడ యూత్ని తీసుకొచ్చినప్పుడు యూత్కి ఎవరన్నా లవర్ కావాలంటే వాళ్ళను నేను కల్పిస్తా అని చెప్పి ఆ మగపిల్లల్ని యూత్ని అందరినీ నేను వెనక దింపుకుంటాడు మొగలాలి సామని అంటున్నారు. వాస్తవమా? అట్లయితే ఇప్పటి వరకు అయితే నేను వినలేదు, మాట వినలేదు, చూడలేదు. ఓకే, ఈ ప్రచారం ఎందుకు వస్తుంది అంటే నిప్పు లేని పొగరాదు అంటారు కదా, ఇది ఎందుకు వస్తుంది? అది వాళ్ళకి తెలియాలి ఎందుకు వస్తుంది. అదే నేను హిందూ అని అయితే ముస్లిం అయితే నాకు మొలతాడు ఎందుకు ఉంటుంది? ఓహో, మొలతాడు ఎందుకు ఉంటుంది? ముస్లిమ్స్కి మొలతాడులు ఉండవు కదా? ఉండవు. హిందూ అయితే మొలతాడు ఎందుకు ఉంటాయి? నాకు ఒకసారి ఫోన్ ఇయ్య, నేను చూపిస్తాను ఫోటో.
నేను హైదరాబాద్లో ఉంటా, ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ ఉంటారు? దోమలగూడ లేబట్టి. లేబట్టి దొమ్మలగూడలు ఉంటారు. మేము గణేష్ని పెడతాం ప్రతిసారి, మా స్కూల్ బ్యాచ్ అంతా ఎస్ఎంజిఎఫ్ టీం మాది. ఓకే. ఎస్ఎంజిఎఫ్ టీం లేబర్టీ సర్కిల్ ఆడ పోయి ఎవరినైనా కనుక్కోండి సార్. నేను లేబర్టీ కాడనే ఉంటా. మరి ఇక్కడ నేను ఇది మాది పాత దర్గా, మీద ఇది మాది ఇది అంటే ఎక్కడ ఇది? కొండారెడ్డిపల్లి. కొండారెడ్డిపల్లిలో మీ బాయ్ దగ్గర ఉంది ఈ దర్గా? మా బావి దగ్గర. ఇక్కడ కందూరు చేస్తారు, అన్ని చేస్తారు మీరు? కందూరు చేస్తాం, అన్ని చేస్తాం. మా తాతల ముత్తాతల కాడ నుంచి ఉంది దర్గా. అంటే ఇది మొగలాలి సామె మీకు ఇట్లా ఈయన దగ్గరికి తీసుకొని మంత్రాలు ఏమైనా నేర్పిస్తాడా? తప్పు ప్రచారం, మంత్రాలకి ఇంత లేదు. మేము దేవునితో నడుస్తున్నాం కాబట్టి దేవుని మీద ప్రకారం పోతున్నాం. అది కిందికి ఉంది, చేన్లోకి ఉంది కాబట్టి దాని ప్రకారం కిందికి ఉంది, హైట్ అయింది అనేసి మేము హైట్లే పట్టుకున్నాం. ఇది ఎప్పటి నుంచి ఉంది? అంటే మొగలాలి ఇది మా- సామె పెట్టించిన మీ లేదు తప్పు. మొగలాల సామి పెట్టించిన ప్రచారం తప్పు. అది ప్రచారం తప్పు. తప్పు. మా తాత ముత్తాతల కాడ నుంచి ఉన్న దర్గా అది. ఓకే. అప్పటి నుంచి కూడా అప్పటి అదే నుంచి మీరు కూడా కందూరు చేసుకుంటారు అప్పుడప్పుడు? ఇది మా విలేజ్లా. నేను దుర్గమాత. దుర్గమాతలో మాలేస్తా, ఫాస్టింగ్ ఉంటా. ఇవన్నీ నాకు పంపిన నంబర్ ఇది నా దర్గా. కిందికి ఉండే పైనకి లేవట్టిన. తప్పుడు కిందికున్న దర్గాని పైకి లేపిరు. తప్పుడు ప్రచారం చేయదు ఎవరైనా సరే. ఇగో ఇట్లా ఉండే. మరి ఇది దర్గాలను మొక్కొద్దు అంటారు కొంతమంది హిందువులు, ఏమంటారు మీరు దానికి? సార్ ఎవరు ఇష్టం అలా సార్, మనం ఏమో అభ్యంతరం చేయలేం. నేను నమ్ముకున్న దేవునికి నేను నమ్ముకుంటా, అమ్మవారికి నమ్ముకుంటా, నరసింహస్వామికి నమ్ముకుంటా, హనుమంతునికి కూడా నేను శనివారం మంగళవారం ఒక పొద్దు ఉంటా. నీ తిన్నాను ఏం తిన్నాను. ఓకే. మరి మొగలాలి సామి మీద దొంగ లంగా బట్టబాజు ఎవరు అబ్బాయిని చంపేసిండు, ఇవన్నీ రూమర్స్ వస్తున్నాయి. మీరు ఏమన్నా విన్నారా? నేనైతే ఇంతవరకు వినలేదు. నేను చూసినంత వరకు అయితే మంచి వ్యక్తి. మరి ఇన్స్టా రీల్స్లలో ఈయన గురించి మాట్లాడేది విన్నారా ఇప్పటివరకు? విన్నాం చూసినా కాబట్టి నేను అనిపించింది ఇది విని? తప్ప అనిపించింది. అందుకే నేను ఇక్కడికి వచ్చిన, నేను ఇంత దూరం వచ్చిన. ఎందుకు ఇట్లా రీల్స్ చేస్తారు మా గురించి, ఎందుకు ఇట్లా బ్యాడ్ కామెంట్స్ బ్యాడ్ ప్రచారం చేస్తారు? ఇది మాది లేబర్టీ సర్కిల్ దగ్గర ఎస్ఎంజిఎఫ్ టీం. ఓకే. మా గణేశుడు ఇది. ఓకే. మా ఫాదర్, మా మదర్, నేను. నువ్వు ముస్లిం అనుకున్నా నేను ఆ ఫోటో. లే హిందూని. ఓకే. పెళ్ళయిందా మీకు? మ్యారేజ్ కాలే ఇంకా. పలకనామా గుడి? ఫలక్నామా గుడి. ఓకే. ఓకే. పాత వీడియోలు అన్ని ఇగో ఇంట్లో. మరి ఏం చెప్తారు ఇట్లా ఎలిగేషన్ చేసిన వాళ్ళకి? మీరు ఏం అడుగుదాం అనుకుంటున్నారు? ఇలాంటి ప్రచారాలు, తప్పుడు ప్రచారాలు చేయొద్దని నేను కోరుకుంటున్నా. ఒకటే చేస్తే ఏం చేస్తారని అంటున్నా. చేస్తే వాళ్ళని మేము ప్రూఫ్ చూపించమని, ఫస్ట్ వాళ్ళని ప్రూఫ్ మొగలాలి స్వామి తప్పు చేసినట్టుగా ప్రూఫ్ చూపించమని. ఏం చేస్తారు? ప్రూఫ్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ప్రూఫ్లు చూపించినాక అప్పుడు మాట్లాడదాం. నాకు తెలిసినంత వరకు అయితే ఎలాంటి నమ్మకాలు అయితే జరగలేదు, చేయలేదు. నేను ఒక దేవుని నమ్ముకున్నా, ఒక అమ్మని నమ్ముకున్నా కాబట్టి ఇక్కడికి వస్తున్నా, మొక్కుంటున్నా, పోతున్నా. అంతవరకే నాది. నాకు ఎలాంటి చెడు బ్యాలెన్స్ అయితే నాకు ఇంతవరకు ముస్లింకి అయితే కన్వర్ట్ అవ్వలేదు. కాలేదు. ఓకే, రైట్. విన్నారు కదా, మనకు ఇచ్చిన ఫోటోలో ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో, ఏం పేరు నీ పేరు? జానకిరామ్. ఏ ఊరు మీది? మాది కొండారెడ్డిపల్లి. కొండారెడ్డిపల్లిలో బల్మూరు మండలం కొండారెడ్డిపల్లిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఈయన నిజంగానే ముస్లింగా కన్వర్ట్ అయ్యిందా లేదా? కన్వర్ట్ అయితే నాకు మెసేజ్ పెట్టే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇక్కడ మరి వీళ్ళు ఏమైనా స్కెచ్లు వేసుకొని మాట్లాడుతున్నారా? అంతా వీళ్ళే కాబట్టి ఏందనేది మనకు తెలియదు. కాబట్టి ఇక్కడ వాస్తవంగా నేను చెప్తా ఉన్నా, కొండారెడ్డిపల్లిలో ఎవరైనా వీడియో చూస్తే కామెంట్ పెట్టండి. ఓకేనా? ఈయన ముస్లిమా హిందువా? మరి నాకు పంపించిన ఫోటోలో మాత్రం ముస్లిం లాగా. అంటే ఆయన ఏమంటున్నాడంటే, మేము కందూరాలు చేసుకున్నప్పుడు ఆ విధంగా తయారవుతామని ఆయన చెప్తా ఉన్నాడు. బయట నుంచి వచ్చిందేమో వేరేలాగున్నది. ఓకేనా అన్న? మీది ఎక్కడన్నా? మాది బొమ్మరస్పేట మండల్, మాంతిపూర్ విలేజ్. ఎన్ని కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి? ఇక్కడ నుండి 30 ఉంటుంది. 30 ఉంటుంది. ఎప్పటి నుంచి వస్తారు ఈయన దగ్గరికి? మొగలాలి స్వామి దగ్గర సంవత్సరం అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే? మంచిగా అనిపిస్తుంది. మా భార్యకి హెల్త్ బాగాలేదు. అయితే తిరిగినాం, హాస్పిటల్కి అన్నీ తిరిగినాం. హైదరాబాద్కి తీసుకెళ్ళినా, తాండ్రు తీసుకెళ్ళినా, ఎక్కడ తీసుకెళ్ళినా ప్రాబ్లమ్స్ ఏమి వెళ్ళలేవు. ఇట్లా బెండ్ అయిపోతాయి మొత్తం. మా భార్య వీడియో కూడా ఉంది మా దగ్గర. ఓకే. అయితే ఇక్కడ అంగరాచూరు మా అక్క వాళ్ళు ఉంటారు. ఇక్కడ మా అక్క వచ్చి గిడ పలంజాల సాయం ఉన్నాడంట, మా ఆడ మొక్కితే మంచి జరుగుతుందంట, ఎట్లా పోదామారా అన్న. యాక్చువల్గా అంటే నేను ఫస్ట్ కల్లా పీలు దర్గాలు వేరే ఏం నమ్మను. నేను కూడా నమ్మకుంటే ఏది నమ్మకుంటు నేను దేవుళ్ళ దగ్గరికి వెళ్ళకుంటే అవి అన్నీ లేకుంటాయని నమ్మను. దేవుళ్ళనే నమ్మకుంటే ఓన్లీ శివమాల ఒకటి వేస్తాను నేను శివరాత్రికి. అయితే మా భార్యకి ఆ ప్రాబ్లం అయినాక నేను హాస్పిటల్లోకి చాలా తిరిగిన. ఇంచుమించు 5-6 లక్షలు పెట్టుకున్నాను నేను మా భార్య. అంటే ఏమైంది ఆమెకి? ఏమైంది? ఆమెకి హెల్త్ ప్రాబ్లము. దాని నుండి ఇక్కడికి తీసుకొచ్చిన. మా అక్క చెప్పింది, మీరు ఒకసారి దేవుళ్ళనంటే నమ్మరు కానీ అక్కడికి అయితే ఒకసారి వెళ్ళి చూడు, మంచిగా అయితే అవుతుంది, లేదంటే అయితే మన అదృష్టం, లేదంటే లేదని చెప్తే సరే అని నేను ఇక్కడికి వచ్చిన. ఇక్కడికి వచ్చినాక సామి అని పిలుస్తాను నేను. ఆయన అన్న అంటారంట, కొంతమంది స్వామి అంటారు. నేను స్వామి అని పిలుస్తాను. వచ్చిన మొక్కిన, ఇట్లా ప్రాబ్లం ఉంది, నేను ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏం ప్రాబ్లం అనిపిస్తలేదు,
స్కానింగ్లు టెస్టులు ఏ చేసినా వెళ్తలేదు అందులో వెళ్తలేదు ఈమెకి ఇట్లా ఎందుకు అవుతుంది నాకు అర్థమవుతలేదని ఎవరైనా చేతవాడు అది ఇది అని చెప్పిరా చేతవాడి అని ఏం చెప్పలేదు. సరే ఆమెకి ఇట్లా అవుతుంది కదా నువ్వు దేవుని మీద భారం వేసి దేవుని మొక్కు, ఈడ దేవుని మొక్కు, అమ్మవారి దగ్గర ఒక రోజు నిద్ర చేయని కూడా నిద్ర కూడా చెప్పించును. ఈయన అనుకున్నాం కూడా. ఎన్ని రోజులు ఉన్నారు ఇక్కడ? 2 రోజులు ఉన్నాం. ఎక్కువ సీరియస్ ఉండే, బాగా సీరియస్ ఉండేనా? అంటే ఏం పేరు మీ వైఫ్ పేరు? ఏం పేరు? పద్మమ్మ. పద్మమ్మ. ఓకే ఓకే. ఎట్లయిన తర్వాత ఎన్ని రోజులకు మంచిగా అయింది ఇక్కడికి వచ్చినాక? సో వీడియో తీస్తాం కొంచెం ఒకసారి యాక్చువల్లీ వీళ్ళందరూ ఏంటంటే మాకు వచ్చినాయి, మేము రెడీ ఉన్నాము అని చెప్తా ఉన్నారు. ఇక నేనేమంటున్నాను, నేను చూపించే ప్రతి ఒక్కటి మీకు అనిపించవచ్చు ఏంటి వాళ్ళోళ్ళు వాళ్ళ దిక్కే మాట్లాడతారు కదా, దాంట్లో పెద్ద అదేముందని మీరు అనుకోవచ్చు. బాధితులు ఉంటే కూడా మీరు మాకు అప్రోచ్ అవ్వచ్చు. మొగులాలి స్వామి బాధితులు ఎవరన్నా అంటే కూడా విత్ ఎవిడెన్స్తోని, ఊరికే ఎవరో చెప్తే వచ్చే విధానం అయితే కరెక్ట్ కాదు. హాస్పిటల్కి వెళ్ళింది కూడా. అరే చాలా దారుణంగా ఉంది కదా. ఇట్లా ఎందుకు ఏమైందని అన్నారు? మొత్తం బ్లడ్ టెస్టులు కూడా చేయించిన సార్, ఏమైనా ప్రాబ్లం ఉందేమని. మొత్తం ఇంట్లో ఉన్నాయి, నా దగ్గర రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఏ దాంట్లో ఏ హాస్పిటల్ ఇట్లా చేతులు అంతా ఇట్లా ఉంకర పెట్టుడు, మొత్తం పూర పెయి మొత్తం బెండ్ అయ్యాడు. ఎట్లా ఎట్లా ఎన్ని రోజులకు మంచిగా అయింది ఇక్కడికి వచ్చినాక? వీడికి వచ్చినాక ఒక 3-4 months ఇక్కడనే తిరుగుకుంటానే ఉన్నా. 2-3 నెలలు ఎప్పుడంటే అప్పుడు వచ్చిన, నైట్ అంటే నైటే, డే అంటే డేనే. పోయిన వర్షాకాలంలో నరసింహస్వామి, మేము నడిచింది నరసింహస్వామికి, బీదర్ నరసింహస్వామికి నడుస్తాం. మా ఇంట్లో నరసింహస్వామి ఉన్నాడు. ఓకే, బీదర్ నరసింహస్వామి బీదర్. ఇక్కడ తిరుగుకుంటూనే ఉన్నా. వచ్చి ఎప్పుడైనా ఆయాసం అయినప్పుడు ఇక్కడికి వచ్చి నిద్ర చేసి బొట్టు పెట్టుకొని స్వామికి మొక్కుకొని పోతే కొంచెం కొంచెం తగ్గుకుంటూ వచ్చింది. ఇప్పుడు కొంచెం మంచిగా ఉంది. నమ్మిరు అప్పటి నుంచి? అప్పటి నుండి ఫుల్గా నమ్మి నేను ఇక్కడికి తిరుగుతున్నా. ఇక శుక్రవారం వస్తారు ఇక్కడికి? అమాసకు వస్తా, శుక్రవారంకి వస్తా, వెళ్తే ఇప్పటికైనా ఎప్పుడైనా సుస్థ అవుతుంది. ఇప్పటి కూడా సుస్థ అయినప్పుడు వస్తా. నైట్ కూడా వచ్చిన. మరి ఈయన దొంగ అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. నేను సంవత్సరం అయింది ఇక్కడికి రావట్టి, సంవత్సరం నుండి నాకైతే ఏ దృష్టికి తగలేదు. మరి ఇదంతా చేసిండు ఏమైనా డబ్బులు తీసుకున్నా? ఏం డబ్బులు తీసుకోలేదు, నేను 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ఆయన అడగలేరు కూడా. మరి ఆయనకి ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి? మీరు ఏమన్నా మంత్రము అది చేస్తే డబ్బులు అడుగుతాడు. మంత్రాలు ఇట్లా ఏమేయడా? మంత్రాలు ఇట్లా చేయండి, డబ్బులు ఎక్కడ అడుగుతాడు? మంత్రాలు ఏం చేయడు ఆయన? ఏం చేయడు. నాకు ఇక్కడ ఉన్న దేవుణ్ణి మొక్కుతారు అంతే మీరు? దేవుణ్ణి మొక్కుతాం. బొట్టు పెడతాడేమో ఇక్కడ? బొట్టు పెడతాడు, దేవుణ్ణి మొక్కుతాం. అంతా మాకు ఇంటికి వెళ్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుంది అనుకుంటే ఇక్కడనే అనుకుంటామంటే సరే అనుకుని పొద్దుగాలవని అని చెప్తారు. మరి ఇక్కడ ప్రచారాలు తప్పు ప్రచారాలు అనుకోవచ్చా, లేదంటే ఇది ఏమనుకోవచ్చు? ఈ గొడవలు ఎందుకు, మత కులాలం ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? మత కులాలు కొందరు ఉంటారు, పడని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అవతల ముస్లింలు అయినా ఉంటారు, హిందువులు అయినా ఉంటారు. వాళ్ళందరూ చేసి ఇటువంటి మంచి చేసే వాళ్ళకి ఎఫెక్ట్ కలుగుతుంది వాళ్ళ నుండి. ముస్లిం వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు కావచ్చు, ముస్లిం దేవుణ్ణి మొక్కిన వాళ్ళని సెక్యులర్లు వీళ్ళని అంటున్నారు. అంటే ఇప్పుడు శాతవాళ్ళు బాణవాతులు అంటున్నారు. లేవంటారు. అయితే ఇప్పుడు మా భార్యకి నేను ఇన్ని ఖర్చు పెట్టుకొని తిరిగిన. మరి ఇప్పుడు ఈ అనేటోళ్ళు వచ్చి మా భార్యకు చూడాలి. మీరు రెడీ? దానికి రెడీ. రిపోర్ట్స్ తీసుకుంటా. నేను ఏ డాక్టర్ దగ్గరికి పోయినా ఎందుకు తగ్గుతలేదు. నేను ఎప్పటి నుండి ఇంచుమించు 4-5 సంవత్సరాల నుండి హాస్పిటల్కి చూపిస్తున్నా. అన్నీ ఉన్నాయి నా దగ్గర. మరి ఆ ప్రాబ్లమ్స్ లేనప్పుడు అది తగ్గాలే కదా. దేవుళ్ళు నమ్ము. మరి మొగులాలి స్వామిని ఏదో గడ్డ మీద నిలబెడతాము, నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదని అంటున్నారు. ఆయన తప్పు చేస్తే నిలబెట్టాలి, తప్పు చేయడు కాబట్టి. రైట్. ఇది అంటే ఇక్కడికి వచ్చే వాళ్ళందరికీ నమ్మకం ఏంటంటే మాకు ఇది జరిగింది, మేము దానికి రెడీ అని చెప్తా ఉన్నారు. ఎవరన్నా వీళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు, వాళ్ళకి తెలుస్తుంది కదా వీళ్ళ వైఫ్కి ఏమైంది అనేది. వాళ్ళు ఎవరన్నా ఉంటే కొంచెం దయచేసి ఈయన నిజం చెప్తుండా అబద్ధం చెప్తుండా నాకు మెసేజ్ పెట్టే ప్రయత్నం చేయండి. నేను ఈయన అబద్ధం చెప్పినంటే మాత్రం 100%కి వీళ్ళ ఇంటికి వచ్చి కూడా ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది ఎందుకు ఇంత క్లారిటీగా చెప్తా ఉన్నానంటే ప్రతి ఒక్కటి క్లారిటీ ఉండాలి. ప్రతి ఇన్స్టాగ్రామ్లో దొంగసామి కాళ్ళు గడిగించుకుంటుండే దాన్ని కాళ్ళు అంటే ఈయన దొంగసామి, ఈయన కాళ్ళు ఎందుకు గడుగుతున్నారు అంటారు. మరి కాళ్ళు ఆయన కాళ్ళు ఎవరు అడగలేరు స్వామి. ఇప్పుడు మొన్న గురు పౌర్ణమి రోజు, గురు పౌర్ణమి అంటే ఇప్పుడు నేనే ఉన్నా. ఇప్పుడు మా భార్యకు ఎక్కడ తిరిగితే మంచిగా అనిపించలేదు, నాకు ఇక్కడికి వస్తే మంచిగా అనిపించింది. ఇప్పుడు ఈడ దేవునికి మొక్కిన, దేవునితో పాటు ఆయన ఉన్నాడు కాబట్టి నీవు నాకు గురువు లేక అనుకొని నేను పూజించిన. గురు పౌర్ణమి కాబట్టి గురువు లెక్క పూజించిన దానికి తప్పేమున్నది? ఇది అర్థమైందా? మీకు క్లారిటీ ఇచ్చిన అనుకుంటున్నాను నేను. ఇంకా కొంతమంది కూడా ఉన్నారు ఇక్కడ. అన్న మీరెక్కడ? అది నాగర్ కర్నూలు అన్న. నాగర్ కర్నూలు. ఇక్కడ ఏం చేస్తారు మీరు? నేను దేవుని మొక్కడానికి వస్తా, అమ్మవారిని మొక్తా. ఏమిటో మీరు? గౌడ్స్. అంటే గౌడ్స్ అట్లా అనట్లా, హిందువులా ముస్లిం? హిందువులం. హిందువులం. ఓన్లీ ముస్లిం దేవుని మొక్తారా, హిందూ దేవులను కూడా? ముస్లిం దేవుని మొక్తా, అమ్మవారిని మొక్తా, నరసింహస్వామిని మొక్తా, అన్ని దేవుళ్ళకి మొక్తా, అందరిని మొక్తా.
మరి ఆయన మీద రూమర్స్ వస్తున్నాయి కదా, మరి మీరు అందరు పెయిడ్ బ్యాచ్ అని అంటారు మీ అందరిని మరి. అట్లేం లేదు, పడనోళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ చెప్తారు అట్లా. ఓకే, వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది ఇక్కడ ఏం నడుస్తుంది ఏందనేది. ప్రతి దానికి రెడీ ఉన్నారా మీరు? ప్రతిదానికి రెడీగా ఉన్నాం. ఇది ఇక్కడ చెప్పేది. ఈ బ్రదర్ ఎవరైనా ఎవరు? మా ఊరు బుద్ధారం. అంటే మా ఊళ్ళో ఇంతకుముందు నా పేమెంట్కి మౌలాల స్వామి వస్తుండే. నీకు దేవుడు వస్తాడా మౌలాల స్వామి? అవును, వస్తుంటే పండుగప్పుడు ఏమైందంటే మా ఊరోళ్ళు కొంతమంది నా గొంతు పట్టి అలా వేసిర్రు. వేసినప్పుడు మా నాన్న మా అమ్మ మా అన్న మస్తు తెరిచారు. అయినా కానీ వాళ్ళందరూ చుట్టుముట్టున్నారు కానీ ఎవ్వరు నన్ను బయటకు కూడా తీయలేరు. అట్లే నిలబడ్డాడు. తర్వాత ఇక వచ్చినాక తర్వాత నా కాలు అనేది ఒక చిన్న మేకు గుచ్చుకుపోయి ఫుల్ పెయిన్ వచ్చి రక్తం బాగా పోయింది. హాస్పిటల్కి చూపెట్టుకున్నా. మా ఫాదర్ ఎట్లా చేయాలి నా పిల్లగాడు ఎట్లయితే మంచిగా అవుతాడు అని మస్తు తిరిగిండు. మా అన్న మా అమ్మ మా నాయన అందరు తిరిగిండు. స్వామి గురించి కొంతమంది చెప్పిర్రు. చెప్పినాకలా మామ దగ్గరికి వచ్చినాకలా ఒకటే అన్నాడు, ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు? అంత మంచి చేసిండు అన్న నాకు. ఎంత అంటే దేవునిలాగా చూసుకున్నాను నన్ను. ఒక దళిత కులంలో పుట్టిన అన్న నేను, ఎస్సీ. అందరు నన్ను పీర్ల మసీదులకు కూడా ఎంట్రీ చేయలేరు నన్ను. అట్లాంటిది నన్ను ఈ దేవుని కాడ మొక్కిపిచ్చారు. ఆంజనేయ స్వామి గుడి కూడా ఎక్కనియరు. అట్లాంటిది నరసింహస్వామికి దళితులని మిమ్మల్ని గుళ్ళకి రానియరు. ఓకే, నరసింహస్వామికి నేనే పూజ చేసిన ఈడ. అమ్మవారికి ఒకరోజు పూజ చేసిన. ఇంత అదృష్టం నాకు ఎప్పుడు కలగాలంటే ఒకరోజు బాగా సంతోషం వచ్చి మస్తు నేను మా అమ్మకు నేను పాలాభిషేకం చేద్దామంటే ఒకరోజు ఏం చేసిన అంటే వద్దురా ఇప్పుడు ఏం అవసరం లేదు నేను చేపించుకోనంటే అని చెప్పిండు. మామ నా సంతోషం గురించి. మామ ఎవరు అంటే నేను అతని ప్రేమతో మామ అని పిలుస్తాను నేను. ఆయన ముస్లిం, మీరు ఎస్సీ అన్నారు కదా. ఎస్సీ అయితే ఏముందన్న నాకు ప్రేమతో అంటే ప్రేమతో పిలిచిన నేను. మామ అంటావా ఆయనని? అవును. ఓకే ఓకే. ఇట్లా మా నాయన తోలుకొచ్చినప్పుడు ఇక అంత మంచిగా అయింది. ఒక సంవత్సరం దినాలు ఇక మొత్తం వారము అమాస పన్నమ్మకి వచ్చినాకల్లా మంచిగా అయింది. దేవుని నమ్ముకొని ఉంటా, నీకు అంత మంచిగా అవుతుంది. నేనున్నా నీ అండగా, నీ అంట నేనుంటా. ఎవరు అడ్డం వచ్చినా కూడా నీ అంట నేను నిలబడి నీ అంటే నేను వస్తా అని చెప్పిండు మూలల స్వామి. అవును, మామ. ఇక అప్పటి నుంచి ఇక నేను అతను నమ్ముకొని. ఎందుకు సడన్ ఎందుకు అంత ఎమోషనల్ ఎందుకు అవుతున్నావు? ఎమోషనల్ అంటే ఒక గురుకు సంబంధించిన ఒక శిష్యుడు ఎందుకు ఏడవరన్నా, తనకు మంచి జరిగినప్పుడు ఎవ్వరు బేగతమన్నా ఎమోషనల్ అవుతారన్నా. అతను ఎంత అంటే నాకు పానంలా కన్నా, నిజంగా చెప్తున్నా. మీది ఎక్కడ? మాది బుద్ధారం, పెద్దెమ్మల మండల్. బుద్ధారం మీది. ఓకే. ఇప్పుడు ఈడికి వచ్చిన తర్వాత ఈయనను మొన్న గురు పౌర్ణమి రోజు మీరు కలగడిగిరా? కడిగిన. ఎందుకు అడిగినావు? నా ప్రేమ దేవుడు కాదు కదా, దొంగ బాబు. దేవుడు కాకపోయినా నాకు మంచి చేసింది కాబట్టి నేను కడిగిన. మీకు బయట గుడులు ఉన్నాయి కదా, ఈ దేవుడిని ఎందుకు నమ్ముతున్నారు? నాకు మా ఊళ్ళోనే నాకు ఇయ్యలేనప్పుడు ఇంకా ఆడేందుకు అన్న అడిగేది. నాకు నిన్ను కనీసం గుడి మెట్లు కూడా గుడి మెట్టు మేకలేరు, ముట్టనియలేరు. అసలు దూరం అసలు ఎందుకు? ఎస్సీలనా? ఎందుకు ఎస్సీలన్నా దళితులం అన్నట్లు, మేము తక్కువ కులం అన్నట్టు. మమ్మల్ని వాళ్ళ ముట్టని కొత్త దూరం పెట్టా అని చెప్పారు. మాకు తెలుసు అసలు. ఓకే, అట్లా ఈతను ఇవన్నీ ఉన్నాయి. ఇంకా విలేజ్లలో ఇంకా ఉన్నాయి ఇవన్నీ. ఉన్నాయన్న. నా దగ్గర కూడా వచ్చినాయి, నేను నమ్మలేదు. మా విలేజ్లో అయితే లేదు వాస్తవంగా చెప్పాలంటే. మా విలేజ్ ఉందన్న. ఉన్నది. కాళ్ళు కడిగినావు అంటే నీకు ఒక గురువు లెక్క భావించి కాళ్ళు కడిగినావా, లేదంటే ఆయన దేవుడు అని కడిగినావా? దేవుడు అనే కడిగిన నేనైతే. ఎందుకంటే నన్ను మా ఊళ్ళోనే దేవుని ముట్టనియప్పుడు ఇటు వచ్చి ముట్టిపించినాక నా దేవుడు ఎట్లా కాకుంటాడన్నా చెప్పన్నా. ఓకే, నీ అభిమానం అది. నా అభిమానం ప్రకారం చెప్తున్నా. ఇప్పుడు మరి ఆయన దొంగ అని చెప్తున్నారు, మరి నువ్వేమో గురువు అంటున్నావు, నేను ఆయన కాళ్ళు కడిగినా అంటున్నావు. దొంగ అంటే చూడ, దొంగ కాళ్ళు ఎట్లా కడుగుతారు అంటారు. దొంగ వాళ్ళకి కావచ్చు అన్న, మాకైతే కాదు కదన్న. మాకైతే కాదు. వాళ్ళకి దొంగ ఎట్లయితాడు? వాళ్ళకి ఇప్పుడు చూడు, వాళ్ళ మనసులో ఎవరు నిర్ణయం ఎట్లా తీసుకోవాలో మనకు చెప్పగలుగుతామా అన్న. వాళ్ళు చెడ్డు కావచ్చు, మంచి కావచ్చు. నాకు మంచి జరిగింది కాబట్టి నాకు మంచిగా ఉంటా. నీకు నమ్మకం ఉందా ఆయన మంచోడని? అవునన్న, ఖచ్చితంగా. రేపు పొద్దున ఆయన తప్పు చేసిండని తేలితే ఏం చేస్తావు? చేయడన్న నమ్మకం అన్న. ఓకే, డబ్బులు ఏమన్నా తీసుకున్నాడా నేను మంచిగా చేస్తే? ఏ ఒక్క రూపాయి తీసుకోలేడు చూడన్న. రేపు పొద్దున మీరందరూ ఎవరన్నా వచ్చి వీళ్ళు చెప్పిన వాళ్ళంతా పెయిడ్ బ్యాచ్, వీళ్ళంతా చెప్పింది అబద్ధము, మేము డబ్బులు ఇచ్చినట్టుగా ఆయనకు ఫోన్పే కొట్టినట్టుగా ఏదైనా ప్రూఫ్లు చూపిస్తే ఏం చేస్తారు మీరు? మేము వేయలేము కదన్న, ప్రూఫ్ చూపెట్టినా అనడానికి. అసలు మా దగ్గర చూపెట్టాం ప్రూఫ్స్, మీ దగ్గర ఇస్తాం. మీరు వేసినట్టు. ఓకే, ఫైనల్ ఏం చెప్దాం అనుకుంటున్నాం మరి? మీ గురువు మౌలాల స్వామిని అట్లా అంటున్నారు, ఏం చెప్దాం అనుకుంటున్నారు అన్నోళ్ళకి? అన్నోళ్ళు చూడన్నా వాళ్ళే నాశనం అవుతారు చూడన్నా. ఒక హిందూ ముస్లిం అన్న ఒక విభేదం పెడతారు చూడు, వాళ్ళకి తెలియదా అన్న. ఇప్పుడు మామ అసంటిది దేవుళ్ళు హిందూ దేవుళ్ళకి అందరికి మొక్కుతున్నాడు. ఆ ముస్లిం ఆయన ఎందుకోసం మొక్కుతున్నాడు అవతలకి చెప్పండి. బిజినెస్ కోసం మొక్కుతుండే అనుకోవచ్చు కదా. బిజినెస్ కోసం అయితే బొట్టు ఎందుకోసం పెడతాడన్నా? రుద్రాక్ష మళ్ళీ ఎందుకోసం వేస్తాడు? ఇంట్లో ఎందుకోసం కూర్చోబెట్టుకుంటాడు? ఓకే, ఇది మొత్తం మీద ఇది పరిస్థితి.